మేడం మేడం ఇక్కడ మేడం మేడం ఇక్కడ సార్ 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 మంచిగా మేడం మేడం వందే బేబీ Jadi banyak banget sih. Madam, come close. మేడం ఒకసారి నిల్చోండి చిగురంత ఆశ జగమంత వెలుగు. మా ఈ సేవా సంస్థ ఆధారంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అట్లీస్ట్ కొంతమంది జీవితాల్లో ఇలా వెలుగు నింపుతుందని ఆశిస్తున్నాను. మా సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తొలి చేనేత హస్తకళ మరియు గృహోత్పత్తుల ప్రదర్శనకు మీ అందరికీ మా ఆదరణపూర్వక స్వాగతం. సేవ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, అలానే సామాజిక స్వావలంబనకు కృషి చేయడం, అలాగే ఆత్మనిర్భరత మరియు స్థానికతకు ప్రోత్సాహం అందించడం. మరి ఈ ప్రదర్శన ఈరోజు ఏర్పాటు చేయడానికి ఇంకొక ముఖ్య కారణం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఇవాళ. మనందరికీ తెలుసు, ఆయన భారతదేశానికి చేసిన సేవలు ఎనలేనివి. భారతదేశ రాజ్యాంగ సృష్టికర్తగా ఆయన మనకు చాలా అపారమైన హక్కులను బాధ్యతలను అప్పగించారు. మన సమాజంలో సమాజం ఏర్పాటు చేయడానికి ఆయన కృషి ఎనలేనిది. అదేవిధంగా ఇవాళ సౌరమానం పాటించే వాళ్ళు కొత్త సంవత్సరం చేసుకుంటున్నారు. సో ఈ కొత్త సంవత్సరం మనకి కూడా కొత్త ఆశలను, కొత్త లక్ష్యాలను పెట్టి వాటిని అందుకునే విధంగా ఉండాలని ఆశిస్తున్నాను. సంస్థ స్థాపించడంలో చాలా ముఖ్య పాత్ర వహించింది డాక్టర్ జ్యోతి పారా గారు. ఈవిడ మా సంస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తున్నారన్నమాట. ఈవిడ ఎందరో స్ఫూర్తిదాయకం, చాలా బహుముఖ ప్రజ్ఞాశాలి ఆవిడ ఏర్పాటు చేసిన ఈ సంస్థలు ఈ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. ఇప్పుడు మా సంస్థ చేపట్టే కార్యక్రమాల గురించి కొంచెం క్లుప్తంగా వివరిస్తాం మీకు. మా సంస్థ చేసే కార్యక్రమాల్లో 3 ముఖ్య కార్యక్రమాలు ఉన్నాయండి. అవి యువ 2024 ఒకటి, రెండోది వచ్చేసి WEE ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, మహిళలకు సాధికారత మరియు వ్యాపార దక్షత, వాళ్ళని గైడ్ చేసే విధానం, వాళ్ళని దారి చూపి వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయ సహకారాలు అందించడంలో వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు తొందరగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అవకాశం ఉంటుందో అలాంటి కార్యక్రమము WEE. రెండోది యువ మెయిన్గా స్టూడెంట్స్, విద్యార్థులకి ఏర్పాటు చేయబడిన కార్యక్రమం అన్నమాట. విద్యార్థులకి సేవతో సంబంధం ఏంటి అనుకోవచ్చు మీరు. మీ అందరికీ తెలుసు, నేటి విద్యార్థులే రేపటి పౌరులు. సో వాళ్ళని జాగ్రత్తగా తీర్చిదిద్దితే మనం ఒక మంచి సమాజాన్ని, మంచి దేశాన్ని తయారు చేసిన వాళ్ళం అవుతాం. అందులో మా చిన్న ప్రయత్నం అన్నమాట ఇది. యువలో మేము ఏం చెప్తాము అంటే, అసలు వాళ్ళకి భావ ప్రకటన అనేది ఎలా ఉండాలి,
వేషధారణ అనేది ఎలా ఉండాలి, అవతల వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు మన హావభావాలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తాము. ఇవి కాకుండా మా సంస్థ విద్యార్థులకు వాలంటీర్షిప్, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా అందిస్తామన్నమాట. ఇక మూడవది ప్రేరణ. మీరు చూస్తున్నారు ఇవాళ ఈ ప్రదర్శన ప్రేరణలో ఒక భాగం అన్నమాట. ఇందులో భాగంగా మేము మహిళా వ్యాపారవేత్తలకి, మహిళలకు చాలా పెద్దపీట వేయడం జరిగిందన్నమాట. మీరు గమనించినట్లయితే ఇందులో స్టాల్స్లో అత్యధిక శాతం కూడా మహిళలకే ఇచ్చాము మేము. సో వీళ్ళకి మేము ఎలా సహాయం చేస్తామనొచ్చు, మేము వీళ్ళకి కావాల్సిన రుణ సౌకర్యాలను అందించడంలో ఉండే సంస్థలతో వీళ్ళని అనుసంధానం చేస్తామన్నమాట. ఈ అనుసంధానం చేసి వాళ్ళకి కావాల్సిన ఎటువంటి సహాయ సహకారాలను ఎప్పటికప్పుడు అందిస్తూ వాళ్ళ సంస్థ నిలబెట్టుకునే వరకు మేము వాళ్ళకి సహాయకారిగా నిలుస్తామన్నమాట. సో ఇవి మూడు మావి ముఖ్య కార్యక్రమాలు. ఇవి కాక అనేక కార్యక్రమాలు, సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ లాంటివి విద్యార్థులకు, ముఖ్యంగా స్కూల్ పిల్లల నుంచే మేము చేస్తున్నామన్నమాట. సో ఇవి మా సంస్థ లక్ష్యాలు, సిద్ధాంతాలు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు, గౌరవ అతిథుల గురించి మనం కొంచెం చెప్పుకుందాం. సో మొట్టమొదటిగా మా ఆహ్వానాన్ని మన్నించి మా కార్యక్రమానికి వచ్చిన శ్రీ రామ్కే గారికి స్వాగతం. శ్రీ రామ్కే గారు నటుడిగా, నిర్మాతగా చాలా ప్రసిద్ధి చెందారు. ఆయన నంది అవార్డు గ్రహీత. రామ్కే గారు గురించి చెప్పాలంటే ఆయన ధర్మ మార్గంలో నడిచే వ్యక్తి అని చెప్పచ్చు అన్నమాట. మానవ విలువలకి ఆయన ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అదేవిధంగా వ్యాపార రంగంలోనూ ఆయన అనేక విజయాలు సాధించారు. అండ్ సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి. సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ఆయనకి ఆసక్తి ఎక్కువ. సో శ్రీ రామ్కే గారిని తమ అమూల్యమైన సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ముందుగా జ్యోతి గారు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి తలపెట్టారు. ఆమె సోషల్ యాక్టివిస్ట్. ఐ రెస్పెక్ట్ ఉమెన్ ఎంటర్ప్రెనర్స్. ద ఫస్ట్ ఉమెన్ ఎంటర్ప్రెనర్గా ప్రెసిడెంట్ అవార్డీ కల్పనా సరోజ గారు షీఈ్ మై ఫ్రెండ్. ఆమె బాంబేలో ఉంటారు. ఆమె $112 million టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి షీఈ్ ఎ CEO. షీఈ్ ద ప్రెసిడెంట్ అవార్డీ అనమాట. యాక్చువల్గా ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ అవ్వడానికి ఈరోజు భారతదేశంలో ఎన్నో అవకాశాలను కల్పించింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. కల్పనా సరోజ గారి పేరు మీద బాంబేలో కొన్ని రోడ్సే ఉన్నాయి, కొన్ని స్ట్రీట్స్ ఉన్నాయి. ఆమె షీఈ్ నాట్ బోర్న్ రిచ్. షీఈ్ ఏ రియల్ స్లమ్ డాగ్ బిలియనీర్. ఒక స్లమ్ డాగ్ నుంచి, అంటే ఒక స్లమ్ నుంచి వచ్చిన ఒక ఆమె ఒక పెద్ద కంపెనీకి, కమాటి ట్యూబ్స్ కంపెనీకి షీఈ్ ఏ CEO. నా దృష్టానికి ఆమె నాకు మంచి ఫ్రెండు. నా బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆవిడ కూడా ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నారు. వాళ్ళిద్దరూ ఒకేసారి తీసుకోవడం వల్ల ఆమె నాకు ఫ్రెండ్ అయ్యారు, అదర్వైజ్ వేరే కాదు. జ్యోతి గారు ఇలా ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ ఎవరున్నారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి ఒక ప్లేస్ అనేది క్రియేట్ చేయాలి, లేకపోతే వాళ్ళ ద్వారా ఏదైనా వస్తే అది సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి అని జ్యోతి గారు అండ్ టీం అందరూ కూడా చాలా మంచి టీము. యువర్ లక్కీ జ్యోతి గారు, ఇంత మంచి టీంతోనూ ముందుకెళ్తున్నారు. అలాగే మీరంతా వచ్చి స్టాల్స్ పెట్టుకుని మంచి సపోర్ట్ చేశారు. అందరూ ఇలాగే సపోర్ట్ చేయాలనుకున్నాను. ఇదే ఉమెన్ ఎంటర్ప్రెనర్స్లో ఇక్కడ నా చెల్లి కూడా ఉంది. షీఈ్ ఆల్సో ఉమెన్ ఎంటర్ప్రెనర్, శ్రావణి.
విష్ ఆల్ ద బెస్ట్ జ్యోతి గారు. ధన్యవాదాలు రామ్కి గారు, మీ సందేశం స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇక మన ఇంకో ప్రత్యేక అతిథి శ్రీ ఏకుల నాగరాజు గారు. ఏకుల నాగరాజు గారు సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. ఈ సామాజిక స్పృహే ఆయన్ని రాజకీయాల వైపు నడిపించింది. వారి రాజకీయ ప్రయాణం యువతకు మార్గదర్శకం. నాగరాజు గారిలోని మరో కోణం ఏంటంటే ఆయనకి నటన పట్ల ఆసక్తి ఎక్కువ అన్నమాట. సో ఈ ఆసక్తి ఆయన్ని సీరియల్స్ వైపు సినిమాల్లోనూ నటించేలా ప్రేరేపించింది. శ్రీ నాగరాజు గారిని మా సేవా సంస్థకి వారి అమూల్య సందేశం అందించాల్సిందిగా కోరుతున్నాను. మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నంది అవార్డు విన్నర్ రామ్కి గారికి, మెహర్ గారికి మీ అందరికీ మరోసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సేవ, యాక్చువల్గా ఈ సేవ గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా జ్యోతి గారి గురించి. ఇప్పుడు మీరు చూస్తూ ఉండి ఉంటారు, చుట్టుపక్కల అంతా ఉన్న ఆమె టీం అంతా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్. ఆమె కూడా హెచ్ఆర్ మేనేజర్గా వర్క్ చేస్తూ బయటకు వచ్చి సమాజానికి ఏదన్నా చేయాలి అన్న ఉద్దేశంతో ఒక ఈ సేవా ఆర్గనైజేషన్, అంటే కేవలం ఉమెన్స్ కోసం, ఉమెన్స్ అదే ఆడవాళ్ళు బాగుండాలి, వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగాలి. ఎంతోమంది ఆమె ఇవి పాతవి చూస్తున్నాను, స్లమ్ ఏరియాస్ కూడా వెళ్ళి ఆమె చాలా వర్క్ చేసినవి, ఆమె సేవా కార్యక్రమాలు చూస్తున్నాను. నేను ఇన్స్పైర్ అయ్యి ఉన్నాను. ఇలా చేస్తున్నారు కదా మేడం, మంచిగా ఇంకా ముందుకు వెళ్ళండి అని చెప్పేసి అన్నాను నేను. సో ఈ సేవా కార్యక్రమాల్లో వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే బిజినెస్ ఉమెన్స్ని తయారు చేయడం, వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఇస్తారంట, వాళ్ళకి ఇంకా ఏదైనా లోన్స్ కానీ లేకపోతే ఇంకేదైనా ఫర్దర్గా సపోర్ట్ చేయాలన్నా, పోనీ ఇంకా వీళ్ళకి ఏదైనా చీప్ ప్రొడక్షన్ కోసం, అంటే లైక్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదీ వాళ్ళు షార్ట్అవుట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ టీంను కూడా నేను అభినందిస్తున్నాను. ఒక్కసారి వన్స్ అగైన్ జ్యోతి గారు, ఆల్ ద బెస్ట్. మీరు ఇంకా మంచిగా వెళ్ళి ఎంతమంది ఉమెన్స్కి మీరు ఒక చెట్టులా ఉండి చెట్టు కొమ్మలా వ్యాపించేసి అందులో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్న మన మహిళా సోదరులు, అదేవిధంగా మిగిలిన మన షాప్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. మంచిగా వ్యాపారం జరగాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి జ్యోతి గారికి అండ్ వాళ్ళ టీం, మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ధన్యవాదాలు నాగరాజు గారు, మీ సందేశం మాకు ఉత్సాహాన్ని ఇచ్చింది. మన మరో ప్రత్యేక అతిథి శ్రీమతి మెహర్ గారు. మెహర్ గారి గురించి చెప్పాలంటే ఆవిడ స్వయంగా ఎదిగిన ఒక మహిళ అన్నమాట. ఆవిడ తొలినాళ్లలో ఆల్విన్ కంపెనీలో పనిచేసేవాళ్ళు. కంపెనీ మూతపడిన తర్వాత ఆవిడ అడుగులు స్వయం ఉపాధి వైపు నడిచాయి. తొలినాళ్లలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆవిడ మొక్కవోని ధైర్యంతో నిలబడి ఆవిడ అనుకున్నది సాధించడమే కాకుండా ఆమె లాంటి మరో ఎందరికో స్ఫూర్తినిస్తూ వారికి ఆమె సహాయ సహకారాలు అందిస్తున్నారన్నమాట. ఆవిడ ప్రస్తుతం జన శిక్షణ్ అభియాన్ అనే సంస్థకి బోర్డ్ మెంబర్గా పనిచేస్తున్నారు. అదే కాకుండా ఆవిడ లింగంపల్లిలో బ్యూటీ సలూన్ అండ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి ఎంతమందికో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. మెహర్ గారు, మీ అమూల్య సందేశం ఇవ్వండి. All of you, good afternoon. Cheer up. ఏం పొలిటికల్ స్పీచ్ కాదు, జస్ట్ మై లైఫ్ జర్నీ. ఓకే, నా పేరు మెహర్ ఫాతిమా. ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ నేను కూడా మీలాగే ఎక్కడైనా స్టాల్కి అవకాశం దొరికితే స్టాల్ పెట్టుకుందామని చూసిన ఒక మహిళ. ఐఎమ్ ఫ్రమ్ అ వెరీ స్మాల్ ఫ్యామిలీ. ఓకే, సక్సెస్ అంటే ఇంకా సక్సెస్ఫుల్ అయిపోయాను అని అందరు అన్నా కానీ ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఫర్ సక్సెస్. ఐఎమ్ అ వెరీ కామనర్. ఓకే, స్ట్రగుల్ ఇనీషియల్ డేస్లో అందరికీ ఉంటుందండి. మీకు ఇక్కడ అందరికీ నేను చెప్పాల్సింది ఒకటే, మీరు టైర్డ్ అయితే ఒక రోజు రెస్ట్ చేసుకోండి, ఫెయిల్ అయిపోతే బాధపడకండి. ఫెయిల్యూర్ ఇస్ అ సక్సెస్, ఇట్స్ అ స్టోన్. యూ హ్యావ్ టు స్టెప్ ఇట్ అండ్ గో ఫార్వర్డ్. ఓకే, ఇఫ్ యు ఆర్ టైర్డ్, రెస్ట్. ఇఫ్ యూ ఫెయిల్, రిలాక్స్. యు ఆర్ మూవింగ్ టువర్డ్స్ యువర్ జర్నీ. మీరు మీ సక్సెస్కి మీరు ఒక స్టెప్ వేస్తున్నారని అనుకోండి, బట్ డోంట్ గివ్ అప్.
ఈరోజు మీరు అందరు స్టాల్స్ పెట్టారు. బై ఈవినింగ్ ఒకవేళ ఇఫ్ యూ డోంట్ గెట్ బిజినెస్ ఆల్సో డోంట్ గివ్ అప్. నెక్స్ట్ టైం యూ విల్ హ్యావ్ ఎ ఛాన్స్. If you keep walking, if you don't give up, you will reach your destination. Definitely you will reach your destination, and that day you can catch a mic and talk like me and say, yes, I did it. See, when నేను నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు 1988 I was working in Alvin Watch Division. ఓకే, మా పేరెంట్స్ అప్పుడు ఏమన్నారు, ఎంత కష్టపడినా ఎంత చదువుకున్నా అది లాస్ట్కి ఒక జాబ్ కోసమే కదమ్మా, ఇది గవర్నమెంట్ జాబ్. You stop your studies and go into job అని చెప్పారు. I joined with lots of hopes, Alvin Watch Division. I worked there for 12 years. Suddenly it closed. 2000లో we are on the roads. అప్పుడు మా యూనియన్ ప్రెసిడెంట్ పీజీఆర్ గారు, మేము ఎన్నో ధర్నాలు చేశాము, ఎక్కడెక్కడికో వెళ్ళాము, సెక్రటరేట్కి వెళ్ళాము, మాకు జాబ్ కావాలి. మాకు జాబ్ వద్దన్నప్పుడు పిలిచి జాబ్ ఇచ్చారు. అప్పుడు తర్వాత మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు పుట్టారు, అప్పుడు మాకు జాబ్ అవసరమో అప్పుడు తీసేశారు, కంపెనీ క్లోజ్ అయిపోయింది. అప్పుడు పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి, హౌస్ రెంట్లు ఎట్లా కట్టుకోవాలి, మేము ఎలా బతకాలి అని చెప్పి గవర్నమెంట్ అడిగితే, లేదమ్మా మీరు వేరే ఏదైనా చూసుకోవాలి. నాతో రిటైర్ అయిపోయినప్పుడు అప్పుడు చాలామంది ఇప్పుడు హౌస్ వైఫ్స్గానే ఉన్నారు, కానీ ఐ డెంట్ గివ్ అప్. ఏదైనా ఒకటి చెయ్యాలి అని డిసైడ్ అయిపోయాను. అప్పుడు మాకు ఒక ఎన్జిఓ, ఇప్పుడు జ్యోతి గారు ఎట్లా ఒక ఎన్జిఓ నడుపుతున్నారో అట్లనే ఒక ఎన్జిఓ ఎస్ఎస్ఎన్పి అని ఒక ఎన్జిఓ, ఇట్ ఈస్ లండన్ బేస్డ్ ఎన్జిఓ. వాళ్ళు వచ్చి మేము మీకు ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్పిస్తానమ్మా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అంటే జాయిన్ అయ్యాను. ఈరోజు నేను లింగంపల్లి నుంచి నాగోల్కి వచ్చేటప్పుడు దారిలో అదే అనుకుంటున్నాను. ఆ రోజుల్లో లింగంపల్లి నుంచి నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఎవ్రీ డే ఐ యూస్ టు కమ్ ఫర్ మై క్లాసెస్. ఎంత దూరం అండి, ఈరోజు పిల్లలు పొద్దున్న లేచిన పక్కన స్కూల్కి వెళ్ళమంటే కూడా నకరాలు చేస్తారు, అవునా? నేను అంత దూరము. దెన్ ఐ హ్యాడ్ 2 children, బట్ ఐ ట్రావెల్ ఫర్ 1 year. అండ్ ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్ మై బొటీక్ విత్ అ స్మాల్ అమౌంట్ ఆఫ్ 40,000 విచ్ వాస్ మై PF in Alvin. And today I have given employment to hundreds of women. I am teaching what all I learned. In my journey, I learned everything which I could. డబ్బులు సంపాదించడానికి ఏది నేర్చుకోవాలని, ఏది నేను నేర్చుకోగలుగుతాను అని చెప్పి నాకు అనిపిస్తే అది నేర్చుకున్నాను. బీట్ ఎనీథింగ్. అండ్ టుడే ఐఎమ్ అ ప్రౌడ్ గిన్నెస్ రికార్డ్ హోల్డర్ ఫర్ క్రోషియా వర్క్ కూడా నేను మా అమ్మ చిన్నప్పుడు చేసేది చూసి నేర్చుకున్నాను. టుడే ఐఎమ్ అ ప్రౌడ్ గిన్నెస్ రికార్డ్ హోల్డర్. అందరికీ చూపించుకుంటాను. లుక్ ఎట్ దట్ గిన్నెస్ రికార్డ్ హోల్డర్. ఓకే, సో మై సజెషన్ టు ఆల్ ఆఫ్ యూ, మై అడ్వైస్ టు ఆల్ ఆఫ్ యూ ఈస్ నెవర్ గివ్ అప్. చిన్నగా స్టార్ట్ చేసినా యూ విల్ డెఫినెట్లీ గో టు యువర్ డెస్టినేషన్. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ జ్యోతి గారు. జ్యోతి గారి గురించి చెప్పాలంటే మై ఇంట్రడక్షన్ విత్ హర్ ఈస్ ఓన్లీ త్రూ వర్చువల్. వీ మెట్ వర్చువల్లీ through one of our friend, and after that it's no looking back. We always talk over the phone, we exchange our ideas. I like her principles, so today we are here together representing Seva. I advise all of you, never look back, join Seva, join Disha and do wonderful things in your life. Okay, thank you Jyoti for giving me this opportunity. మీ స్పీచ్ వింటుంటే ఉత్సాహం అలా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మన గౌరవ అతిథుల్ని మనం సత్కరించుకుందాము. మొట్టమొదటి ఇవాళ ఈ మొత్తం స్టాల్స్ పెట్టినందులో సేవా తరఫు నుంచి మేము ఒక్కరిని మాత్రం అభినందించదలుచుకున్నామండి. మేము సోషల్ వర్క్ చేస్తున్నాము, ఎన్జిఓ అని చెప్పినా కూడా మేము సపోర్ట్ చేస్తాం మ్యామ్ అని చెప్పి మా దగ్గర స్టాల్ పెట్టుకున్నారు. వారిని మేము ఒక్కసారి జస్ట్ అలా గుర్తించడం కోసమే ఈ మెమెంటో, ఇంకా ఏ స్పెషల్ ట్రీట్మెంట్ లేదు. మోహన్ గారి టీంని ఒకసారి వేదిక మీదకి రమ్మని పిలుస్తున్నాను. రామ్కి గారు వారికి మా సేవా ట్రోఫీ అందజేస్తారు మొమెంట్. ఇప్పుడు మా అతిథుల్ని సత్కరించుకుందాం. ముందుగా శ్రీ రామ్కి గారిని డాక్టర్ జ్యోతి గారు సత్కరిస్తారు.
ఇప్పుడు శ్రీ నాగరాజు గారిని క్రాంతి గారు సత్కరిస్తారు. శ్రీమతి మెహర్ గారిని నూతన్ గారు శాలువాతో సత్కరిస్తారు. అలాగే మన స్టాల్స్కి ఇనాగ్రేషన్ జరుగుతుందన్నమాట, ప్రారంభోత్సవం. మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏదైనా మరి ముస్లింతో తెలియజేస్తున్నాను. హ్యాపీ బిజినెస్ టు ఆల్ ఆఫ్ యూ. ఎవరికి బిజినెస్ అవ్వగల క్వశ్చన్ లేదు. మెహర్ గారు చెప్పింది నేను చెప్తున్నాను, ఖచ్చితంగా సేల్స్ ఉంటాయి. జస్ట్ డూ ద సేల్స్. వెల్కమ్ యువర్ కస్టమర్స్ విత్ అ స్మైల్. And I apologize on behalf of Seva for causing some inconvenience in the beginning because of the air, the fans or the air coolers, but we have set it right. I hope everything is fine now. Thank you all, and definitely I would love to thank my team, my Seva team, which
you.